నార్మల్గా ఇస్లాం మతం అనేది మోనోథియిజంని తెలియజేస్తుంది. అంటే ఒక దేవుణ్ణి మాత్రమే ఆరాధించడం, అతడే అల్లా అని. కానీ ఒకప్పుడు ఇస్లాం మతంలో మోనోథియిజం కాకుండా పాలిథియిజం నడిచేది. అంటే బహుదేవత ఆరాధన. ఎలాగైతే హిందూయిజంలో చాలా దేవుళ్ళని ఆరాధిస్తారో ఆ విధంగా ఇస్లాం మతంలో ఒకప్పుడు అరేబియా లాంటి ప్రాంతంలో, ఇప్పుడు ఎక్కడైతే మక్కా అని చెప్తున్నామో, మక్కాలో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క దేవుళ్ళ విగ్రహాలు అక్కడ పెట్టాలని అనుకునేవాళ్ళు. అంతటి పాలిథియిజం నడిచేది. దాని తర్వాత ప్రాఫెట్ మొహమ్మద్ రావడం, ఆయన నుంచి ఇస్లాం మతం అనేది ఆవిర్భవించి అక్కడ నుంచి ముందుకెళ్ళడం, అలా వెళ్తున్న సమయంలో షియా మరియు సున్నీగా ఇస్లాం మతం అనేది స్ప్లిట్ అవ్వడం, దాని తర్వాత వచ్చిన పరిణామాలు, ఆ పరిణామాల్లో నుంచి షియా అనే ఒక ఇరాన్ అయిపోవడం, సున్నీ సంబంధించిన కమ్యూనిటీ అంతా సౌదీ అరేబియా ప్రాంతాల్లో ఉండిపోవడం, ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది కొత్త వరల్డ్ ఆర్డర్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ అయిందే ఇప్పటి వరకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సో వీటన్నిటి గురించి నేను అంటే ఒక రిలీజియన్ గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ బిలీఫ్ అనేది ఇట్స్ ఎన్ ఇండివిజువల్ థింగ్. బట్ ఒక రిలీజియన్ గురించి ఎందుకు నేర్చుకోవాలంటే హిస్టరీ గురించి నేర్చుకుంటాం మనం. హిస్టరీ గురించి నేర్చుకున్నప్పుడు హిస్టరీ నుంచి కల్చర్ అనేది వస్తుంది. మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మన యొక్క మనిషి యొక్క సంథింగ్ అంటే ఈ నడిచే ప్రతి ఒక్కటి ఈ రిలీజియన్లో కూడా ఇన్బిల్ట్ అయి ఉంటుంది. అక్కడ నుంచి కల్చర్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో దీనికోసం మనం రిలీజియన్ అనేది నేర్చుకోవాలి. ఇట్స్ అన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అని అంటాను. సో అలా మనం లాస్ట్ టైం హిందూయిజం గురించి చేయడం జరిగింది. ఇది సెకండ్ పార్ట్ ఇస్లాం మీద. సో ఈ వీడియో మొత్తం చూడండి. సేమ్ టు సేమ్ ఏ జనరేటెడ్తో వీడియో చేయడం జరిగింది, విత్ బెటర్ ఎడిషనల్ ఎడిటింగ్తో, ఎడిషనల్ అవుట్పుట్తో. మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏఐకి సంబంధించి క్వాలిటీ కూడా ఎన్హాన్స్ అయింది, బెటర్ అయిందని. సో ఇదంతా చూడండి వీడియో. దెన్ ఇలాంటివి ఎవ్రీ వీక్ నేను ఒక్కొక్క రిలీజియన్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నౌ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇస్లాం ఆవిర్భావం గురించి, దాని చరిత్ర, సంస్కృతి, రాజకీయ కోణాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. అవును, ఇస్లాం ఎలా మొదలైంది, అప్పటి పరిస్థితులేంటి, అది ఎలా విస్తరించింది, ముఖ్యంగా సున్నీ షియా విభజన ఎలా వచ్చింది, ఇలాంటి కీలక అంశాలు చూద్దాం. మన దగ్గరున్న చారిత్రక ఆధారాలు, రకరకాల విశ్లేషణల నుంచి ముఖ్యాంశాలు తీసుకుని ఈ సంక్లిష్టమైన విషయాన్ని కొంచెం సులభంగా అర్థమయ్యేలా చెప్పడమే మన ప్రయత్నం. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. ఇస్లాం రాకముందు, అంటే ముహమ్మద్ ప్రవక్త కాలానికి ముందు అరేబియా ఎలా ఉండేది? అప్పట్లో అరేబియా అంటే ప్రధానంగా గిరిజన తెగల ప్రాంతం అన్నమాట. మక్కా, మదీనా లాంటి పట్టణాలున్నా కూడా అంతా తెగల మధ్య సంబంధాలు, కొన్నిసార్లు గొడవల మీదే నడిచేది. అంటే ఎక్కువ బహుదేవతారాధన ఉండేదా? అవును, బహుదేవతారాధన చాలా ఎక్కువగా ఉండేది. ప్రతి తెగటూ వాళ్ల దేవతలు, వాళ్ల ఆచారాలు, వంశాల మధ్య కలహాలు కూడా సర్వసాధారణం. ఓ అయితే ఇంకో విషయమేంటంటే, సరిగ్గా ఆ సమయానికి అరేబియాకి చుట్టుపక్కల ఉన్న రెండు పెద్ద సామ్రాజ్యాలు, బైజాంటైన్, సెసానియన్ సామ్రాజ్యాలు, అవి తమలు తాము ఏళ్ల తరబడి యుద్ధాలు చేసుకుని బాగా బలహీనపడిపోయాయి. అంటే అదొక రకమైన రాజకీయ శూన్యత ఏర్పడిందా? సరిగ్గా అదే. ఆ పరిస్థితి కూడా తర్వాత ఇస్లాం త్వరగా విస్తరించడానికి ఒక విధంగా దోహదపడింది. అంతేకాదు, ఆ ప్రాంతంలో అప్పటికే క్రైస్తవం, జుడాయిజం, జొరాస్ట్రియనిజం లాంటి ఇతర మతాలు కూడా ఉన్నాయి. సరే, ఇక ముహమ్మద్ ప్రవక్త జీవితం విషయానికొస్తే, ఆయన జననం సుమారు 570 CE అంటున్నారు కదా, మక్కాలో. అవును, ఆయన జీవితంలో అత్యంత కీలకమైన సంఘటన సుమారు 610 CEలో, అంటే ఆయనకు 40 ఏళ్ల వయసులో హిరా గుహలో మొదటి దైవ సందేశం అంటే వహీ అందడం. ఆయన చెప్పిన ఏకేశ్వరోపాసనా సిద్ధాంతం అప్పటి మక్కా సమాజానికి, ముఖ్యంగా అక్కడి పెద్దలకు నచ్చలేదు కదా? అస్సలు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళ ఆచారాలకు, అధికారానికి అది వ్యతిరేకంగా అనిపించింది. చాలా వ్యతిరేకత ఎదురైంది.
దాని ఫలితమే 622 CEలో జరిగిన హిజ్రా, అంటే మక్కా నుంచి మదీనాకు వలస వెళ్లటం. ఖచ్చితంగా ఈ హిజ్రా చాలా ముఖ్యమైంది. ఇస్లామిక్ క్యాలెండర్ అక్కడ్నుంచే మొదలవుతుంది. మదీనాలో ఆయన మొదటి ఇస్లామిక్ సమాజాన్ని అంటే ఉమ్మాను స్థాపించారు. అక్కడ మదీనా ఒడంబడిక అని ఏదో ఒప్పందం గురించి కూడా వింటాం. అవును, కొన్ని ఆధారాల్లో దాని ప్రస్తావన ఉంది. ముస్లింలు, యూదులు, ఇతర తెగల మధ్య ఒక రకమైన సహజీవన ఒప్పందం లాంటిదని చెప్తారు. కానీ దాని అసలు రూపం, ప్రామాణికతపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. అంత స్పష్టత లేదు. ప్రవక్త మరణం తరువాత అప్పుడు మొదటి 4 వారసులు అంటే ఖలీఫాలు వచ్చారు. అబూబకర్ నుంచి అలీ వరకు. వీరి కాలంలోనే ఇస్లాం వేగంగా విస్తరించింది అంటారు. నిజమే, రషీదున్ ఖలీఫాల కాలం అంటారు దీన్ని. విస్తరణ చాలా వేగంగా జరిగింది. ఇందాక మనం అనుకున్నట్టు బలహీనపడిన పొరుగు సామ్రాజ్యాలు ఒక కారణం. ఇంకేం కారణాలుండొచ్చు? ఇస్లాం కింద అరబ్బులు ఐక్యం కావటం, వారిలో అప్పటికే ఉన్న యుద్ధ నైపుణ్యాలు, ఆ ఖాలిద్ ఇబ్న్ అల్ వలీద్ లాంటి చాలా సమర్థులైన సైనిక నాయకులు ఉండటం, ఇవన్నీ కలిసొచ్చాయన్నమాట. అంతా సాఫీగా జరిగిందా, లేక ఏమైనా అంతర్గత సమస్యలు కూడా ఉన్నాయా? రిద్ధా యుద్ధాలు అని విన్నాను. అవును, అంత సులువుగా ఏమీ జరగలేదు. ప్రవక్త మరణం తర్వాత కొన్ని అరబ్ తెగలు తిరుగుబాటు చేశాయి. వాటిని అణచివేయడానికి జరిగినవే రిద్ధా యుద్ధాలు. అంటే విస్తరణతో పాటు అంతర్గత స్థిరత్వం కోసం కూడా పోరాడాల్సొచ్చింది. ఓహ్, సరే. ఇక ఇస్లాంలో అతిపెద్ద విభజన షియా సున్నీల గురించి మాట్లాడదాం. దీనికి మూలం ఎక్కడ ఉంది? దీనికి అసలు మూలం ప్రవక్త తర్వాత నాయకత్వం ఎవరిది అనే ప్రశ్నలోనే ఉంది. అంటే వారసులు ఎవరు అవ్వాలి అనే వివాదం. ఎవరు సరైన ఖలీఫా అనే దానిపై భేదాభిప్రాయం వచ్చిందా? సరిగ్గా అదే. ప్రవక్త కుటుంబ సభ్యులే, ముఖ్యంగా ఆయన అల్లుడు, బాబాయ్ కొడుకు అయిన అలీ, ఆయన సంతానమే నాయకత్వం వహించాలని నమ్మేవాళ్లు షియాలుగా, అంటే షియాత్ అలీ, అలీ పక్షం వాళ్లుగా ఏర్పడ్డారు. మరి సున్నీలు? సమాజంలోని పెద్దలు యోగ్యత ఆధారంగా ఎన్నుకున్నవారే నాయకులు కావాలని భావించి మొదటి 3 ఖలీఫాలను అంటే అబూబకర్, ఉమర్, ఉత్మాన్లను, ఆ తర్వాత అలీని కూడా ఖలీఫాగా అంగీకరించిన వారు సున్నీలుగా పిలువబడ్డారు. అంటే ఇది మొదట రాజకీయపరమైన విభజనే అయినా తర్వాత నమ్మకాలు, ఆచారాల్లో కూడా తేడాలొచ్చాయన్నమాట. అవును, కాలక్రమేణా ఆ తేడాలు పెరిగాయి. కొన్ని ఆచారాలు, ఉదాహరణకు ముత లేదా తాత్కాలిక వివాహం లాంటి వాటిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ విభజనను మరింత తీవ్రం చేసిన సంఘటన ఏదైనా ఉందా? ఉంది. అది 680 CEలో జరిగిన కర్బాలా యుద్ధం. ఇది చాలా విషాదకరమైన సంఘటన. ఇందులో ప్రవక్త మనుమడు అలీ కొడుకు అయిన హుస్సేన్ ఇబ్న్ అలీ, ఆయన కుటుంబ సభ్యులు, కొద్దిమంది అనుచరులు అప్పటి ఉమయ్యద్ ఖలీఫా యజీద్ సైన్యం చేతిలో దారుణంగా చంపబడ్డారు. ఈ సంఘటన షియా ముస్లింల మనోభావాల్లో చాలా కీలకమైనది కదా. వాళ్ళిప్పటికీ దాన్ని గుర్తు చేసుకుంటారు. అది వారి గుర్తింపులో, ఆచారాల్లో, ముఖ్యంగా అషూరా రోజున దుఃఖాన్ని వ్యక్తం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సంఘటన షియా సున్నీల మధ్య దూరాన్ని మరింత పెంచింది. రషీదున్ ఖలీఫాల తరువాత ఉమయ్యద్లు, ఆ తరువాత అబ్బాసిద్లు వచ్చారు కదా. అవును, ఉమయ్యద్ల కాలంలో ఇస్లామిక్ సామ్రాజ్యం బాగా విస్తరించింది. అది కొంచెం అరబ్ కేంద్రంగా ఉండేది. వారి తర్వాత వచ్చిన అబ్బాసిద్ల కాలంలో బాగ్దాద్ రాజధానిగా పర్షియన్ సంస్కృతి ప్రభావం పెరిగి అది ఇస్లామిక్ స్వర్ణయుగంగా పరిగణించబడుతోంది. సైన్స్, గణితం, తత్వశాస్త్రం బాగా అభివృద్ధి చెందాయి. కానీ చివరికి ఈ పెద్ద సామ్రాజ్యాలు కూడా కాలక్రమేణా బలహీనపడి విడిపోయాయి. నిజమే, ఏ సామ్రాజ్యానికైనా ఇది సహజమే కదా. అయితే ఆనాటి చారిత్రక విభజనల ప్రభావం ఈనాటి రాజకీయాల్లో కూడా కనిపిస్తోంది కదా, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో. ఖచ్చితంగా. ప్రధానంగా షియా దేశమైన ఇరాన్కు, సున్నీ దేశంగా, ముఖ్యంగా వహాబీ ఆలోచన విధానానికి కేంద్రంగా ఉన్న సౌదీ అరేబియాకు మధ్య ఉన్న ప్రాంతీయ ఆధిపత్య పోరు చూడొచ్చు. సిరియా, యెమెన్ లాంటి చోట్లలో జరుగుతున్న యుద్ధాల్లో కూడా ఈ 2 దేశాల ప్రాక్సీ పోరు కనిపిస్తుంది. అవును, అది సుస్పష్టం. ఆ చారిత్రక విభజన రేఖలు నేటి భౌగోళిక రాజనీతులను కూడా ప్రభావితం చేస్తున్నాయి. వహాబిజం లాంటి ఉద్యమాలు కూడా ఈ సమీకరణాల్లో ఒక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి మనం ఇస్లాం పూర్వ అరేబియా నుంచి మొదలుపెట్టి ప్రవక్త జీవితం, ఇస్లాం ఆవిర్భావం, విస్తరణ, వారసత్వ పోరు, షియా సున్నీ విభజన, దాని చారిత్రక పరిణామాలు, చివరికి నేటి ప్రపంచంపై దాని ప్రభావం వరకు ఒక సుదీర్ఘ ప్రయాణం చేసినట్టయింది. అవును, ఈ చరిత్ర చాలా సంక్లిష్టమైనది. కానీ దీన్ని అర్థం చేసుకోవటం వర్తమానాన్ని విశ్లేషించడానికి చాలా అవసరం. ముగింపుగా ఒక ప్రశ్న ఆలోచించమని అడుగుతున్నాను.
తొలి ఇస్లామిక్ చరిత్రకు సంబంధించిన ఆధారాల్లోనే కొన్నిసార్లు భిన్న కథనాలు, అనిశ్చితులు కనిపిస్తాయి. ఉదాహరణకు మదీనా ఒడంబడిక లేదా బను ఖురైజా సంఘటన లాంటి వాటిపై భిన్న వాదనలున్నాయి. ఇలాంటి చారిత్రక అనిశ్చితులను మనం గుర్తించి అర్థం చేసుకోవడం నేటి ముస్లింల మధ్య ఉన్న సంబంధాలను, సంఘర్షణలను మరింత సమతుల్యమైన దృష్టితో చూడటానికి ఎలా సహాయపడుతుంది? ఇది చాలా మంచి ప్రశ్న. చరిత్ర ఎప్పుడూ ఏకరీతిగా ఉండదు కదా. భిన్న దృక్కోణాలు ఉంటాయని గుర్తించడం బహుశా మరింత సహనానికి, అవగాహనకు దారితీస్తుందేమో. వీడియో అంతా చూశారు కదా, ఎలా అనిపించింది? ఎలా ఉంది ఇస్లాం రిలీజియన్ యొక్క హిస్టరీ? ఇలాగే నేను ఎవ్రీ వీక్ ఒక్కొక్క రిలీజియన్ని కవర్ చేద్దాం అని స్టార్ట్ చేశాను. ఈ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో వీటిలో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇండియానే కాదు ప్రపంచంలో అన్ని రిలీజియన్స్ని కూడా కవర్ చేయాలనే దీంతో స్టార్ట్ చేశాం. సో ఇది సెకండ్ వీడియో. నెక్స్ట్ క్రిస్టియానిటీ మీద వస్తుంది, దెన్ బుద్ధిజం, జైనిజం, జోయాస్ట్రనిజం, ఇలాగా చాలా ఉన్నాయి. చైనీస్లో ఉన్న రిలీజియన్స్ గురించి, ఆఫ్రికాలో డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి వాటి గురించి, దాని తర్వాత యానిమిజం అని ఉంటుంది దాని గురించి కంప్లీట్గా చాలా, అంటే నాకు తెలిసి కొన్ని పదుల సంఖ్యలో రిలీజియన్ల గురించి మనం ఈ సిరీస్లో మనం కవర్ చేయబోతున్నాం. వరల్డ్ రిలీజియన్స్ అనే సిరీస్ నేమ్ ఇది. సో దీంట్లో మనం చాలా కవర్ చేస్తాం. అంటే ఇండియాలో ఉన్న ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో లైక్ హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, ఇవన్నీ చాలా బేసిక్ అండ్ అందరం మనం ఉంటున్నాం కాబట్టి చాలా ఈజీగా ఇదవుతుంది. బట్ ఒక్కసారి మనం దేశం దాటి వేరే రిలీజియన్ వైపు, వేరే కంట్రీస్లో ఉన్న రిలీజియన్ వైపు మనం చూడగలిగితే దట్ విల్ బి అన్ ఇమ్మెన్స్. బికాస్ ఆఫ్రికాలో ఉన్న రిలీజియన్స్ వేరు, చైనాలో ఉన్న రిలీజియన్ వేరు, రైట్? సో మనం ఇప్పుడు జూయిష్ పీపుల్ ఉన్నారు, జూయిష్ సంబంధించిన రిలీజియన్ వేరు. సో వీటి గురించి అంటే 5, 6, 7 ఎపిసోడ్స్ తర్వాత ఆ రిలీజియన్స్ వస్తాయి. అప్పుడు మాత్రం థింగ్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. అంటే మీ యొక్క థాట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేంజ్ అవుతుంది. సో ఇదే ఈ సిరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో బిలీఫ్ పర్స్పెక్టివ్లో కాదు, మెయిన్గా హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చూడండి, ఆలోచించండి. సో ఇదే మెయిన్ ఈ సిరీస్ యొక్క మెయిన్ మోటో. వన్స్ మనం హిస్టారికల్గా సాలిడ్ అయినామంటే, అంటే ఒక మనిషి యొక్క జీవితం అనేది రిలీజియన్తో ఇన్బిల్ట్ అయి ఉంది ప్రపంచంలో. సో వాటి చుట్టూ ఉన్న కల్చర్ని మనం తెలుసుకోగలిగామంటే, సో ఇదే లింకేజ్ మనకు నార్మల్గా ఇప్పుడు మనం హిస్టరీ పరంగా మాట్లాడుకుంటున్న వాటికి కూడా లింక్ అయి ఉంది. సో అప్పుడు మనకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో దానికోసమే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో లెట్స్ సీ, నెక్స్ట్ ఎపిసోడ్ ఈస్ గోయింగ్ టు బీ ఆన్ క్రిస్టియానిటీ. సో దెన్ బుద్ధిజం, జైనిజం, వన్ బై వన్ ఐ థింక్ రఫ్లీ 20 to 30 ఎపిసోడ్స్ వస్తాయనుకుంటున్నాను దీని మీద. సో ఇదే స్టైల్ ఆఫ్ ఫార్మాట్లో ఉంటుంది. సో థ్యాంక్ యూ. జై హింద్.